వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మీడియా సమావేశం కూడా నిర్వహించి అలాగే సంబంధించినటువంటి ఐజీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ గారు కూడా వివరించినటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించినటువంటి వివరాలు ఏం సేకరించడం జరిగింది, అసలు ఏం జరిగిందని ఈ విషయంలో? ఇది రాజమండ్రి సమీపంలో 24 మార్చి రోజున సాయంత్రం ఈ సంఘటన జరిగిందండి. రాత్రి అరౌండ్ 11:46 అట్లా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ పాస్టర్ ఒక మృతదేహాన్ని, ఒక మోటార్ సైకిల్ని గుర్తించి అక్కడి నుంచి ప్రజలు డయల్ 112 కాల్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద అక్కడ పోలీస్ సిబ్బంది వెళ్ళి అక్కడ డెడ్ బాడీని, ఆ మోటార్ సైకిల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ సెల్ ఫోన్ కూడా ఉంది. ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేసి వారి మృతదేహం ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసి వారి బంధువులకు కాల్ చేస్తే అది పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిదని దాన్ని గుర్తించడం జరిగిందండి. సో నెక్స్ట్ డే వారి బంధువులంతా వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని 26వ తారీఖు దాని మీద పూర్తిగా అంటే వారి అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కొంతమంది ప్రజలు వారి మృతి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. అందువల్ల చాలా ట్రాన్స్పరెంట్గా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో శవ పంచనామా చేయడం జరిగింది. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ తోటి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అంతేకాకుండా వెహికల్ని ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ వెహికల్ని కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత ఈ నివేదికలు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే క్యాప్చర్ చేశామో అది కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించాము. రాష్ట్ర స్థాయి ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా వచ్చి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటే ప్రిలిమినరీగా మనకు ఇంతవరకు దర్యాప్తులో తేలిన విషయాలు ఏంటంటే వారు 24వ తారీఖు పొద్దున 11 గంటలకి వారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రాజమండ్రిలో వారి వ్యక్తిగత పనుల మీద వస్తున్నట్టు తెలిసింది. లేదో కొంత స్థలం కొన్నారని చెప్పేసి దాని పనుల నిమిత్తం వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది, ప్రిలిమినరీ సమాచారం ఉంది. తర్వాత ప్రతి టోల్ గేట్లో కూడా వారి పాస్ అయిన టైంని అన్నీ కూడా అబ్జర్వ్ చేశాము. దాదాపు 4:30కి విజయవాడ వచ్చారు. మళ్ళీ కలపరు టోల్ ప్లాజా దగ్గర అరౌండ్ 9 o'clockకి పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర పాస్ అయ్యారు. సో 11:46, 11:47 ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ ప్రతి చోట కూడా వారిని ట్రాక్ చేయడం జరిగింది. అయితే వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్కి హెడ్ లైట్ పనిచేయటం లేదు. వారు రైట్ సైడ్ ఒక బ్లింకర్ వేసుకొని మాత్రమే వారు చీకటి పడిన తర్వాత ప్రయాణం చేస్తున్నారు. సో అది హెడ్ లైటు పనిచేయట్లేదు అనేది ప్రాథమికంగా మనకు దర్యాప్తులో తెలుస్తూ ఉంది. తర్వాత ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఎదురుగా కూడా హెడ్ లైట్ ఎక్కడి నుంచి లేకుండా ఉందని, అంటే విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే ప్రాంతంలో లేకుండా ఉందని కంటిన్యూస్గా చీకటి పడినప్పటి నుంచి మీరు సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు ఇందాక చూశారు. వారు హెడ్ లైట్ అసలు వేసుకోలేదు, లైట్ బ్లింకర్ లైట్ మీదనే వారు ట్రావెల్ చేస్తున్నారు. సో ఈ సీసీటీవీ లక్కీగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ఆపోజిట్లో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. అక్కడ సీసీ కెమెరాలో ఆ సంఘటన జరిగినది 2 కార్లు పాస్ కావడం, తర్వాత వారి అక్కడ మోటార్ సైకిల్ దూసుకుని వెళ్ళిపోవడం, కొంచెం దుమ్ము రావడం మీరు చూసి ఉంటారు. దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్లో దాన్ని పంపించి స్క్రీన్ షాట్స్ అంటే స్లో చేసి సెకండ్ 50 frames కింద విడగొట్టి దాన్ని డీటెయిల్ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో ఈ కార్స్కి మోటార్ సైకిల్కి 4 కార్లు పాస్ అయ్యాయి. మీరు చూసింటే మోటార్ సైకిల్తో పాటు 4 కార్లు పాస్ అయ్యాయి. ఏదైనా కారుకి మోటార్ సైకిల్ కూడా కొద్దిగా గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా కారు వెళ్ళి దాన్ని హిట్ చేసినట్టు మనకి ఇండికేషన్స్ రావట్లేదు. అయితే ఎవరైతే ఈ కారు ఓనర్స్ పాస్ అయ్యారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరిగింది. వారిలో ఒకరు మాత్రమే ఈ పాస్టర్ గారిని గుర్తించారు. ఇట్లా బ్యాగ్ ఒకటి వెనక సైడ్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారని చెప్పారు. మిగతా వాళ్ళు జనరల్గా పాస్ అయ్యారు తప్ప వారిని అబ్జర్వ్ చేయలేదు. సో ఈ విధంగా మళ్ళీ సెల్ ఫోన్స్లో ఎవరెవరితో మాట్లాడారు వారు వస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. డాక్టర్స్ కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేశారు. వారు డెత్ అంటే మన పోస్ట్ మార్టం జరిగిన టైం నుంచి 36 to 48 hours లోపల డెత్ జరిగి ఉండొచ్చు అని అంటున్నారు, ప్రిలిమినరీగా అంటున్నారు. కొన్ని అబ్రేజన్ ఇంజరీస్ అంటే అబ్రేజన్ ఇంజరీస్ బాడీ మీద ఉన్నాయి, అదే హెడ్ మీద ఒక లేసరేటెడ్ ఇంజరీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ టాక్సికాలజీకి పంపించారు. ఈ విస్రా అంతా ఎఫ్ఎస్ఎల్కి పోయింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా లెఫ్ట్ సైడ్ లెగ్ మీద కూడా ఒక బర్న్ ఇంజరీ ఉంది, దానికి పెథాలజీకి పంపించారు. ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత వాళ్ళు కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్గా వారు ఇవ్వడం జరుగుతుంది. సో మీన్ వైల్ ఇంకా ఈ ఫిజికల్ ఇన్వెస్టిగేషన్, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత
ఫైనల్గా ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుందండి కాజ్ ఆఫ్ డెత్. అంటే కొవ్వూరు టోల్గేట్ వద్ద 11 గంటల 30 నిమిషాలకి పాస్ అయింది. అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ 11 గంటల 42 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్యలో టోల్గేట్ నుంచి ఎన్ని కార్లు వెళ్ళడం జరిగింది, అందులో రెడ్ కార్ను గుర్తించడం జరిగిందంటారు. అంటే ఇప్పుడు 4 కార్లు మీరు వీడియోలో చూశారు కదా, 4 కార్లు పాస్ అయ్యాయండి వారి మోటార్ సైకిల్ని దాటుతూ. ఆ 4 కార్లు కూడా ఐడెంటిఫై చేసి ఆ డ్రైవర్స్ని ఎగ్జామిన్ చేయడం జరిగిందండి. సో వారు జనరల్గా చెప్తున్నారు తప్పితే టోటల్గా అన్రిలేటెడ్ వ్యక్తులు. ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే పాస్టర్ గారితో ఎటువంటి సంబంధం ఉన్న వ్యక్తిత్వం వాళ్ళకేమీ రిలేషన్ ఉన్నట్టు మనకు కనపట్టలేదు. ఏదో జనరల్గా సాధారణ మీద హైవే మీద పోతున్న వాళ్ళే కనిపిస్తున్నారు తప్పితే స్పెసిఫిక్గా వస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఇంతవరకు లేదండి. కుటుంబ సభ్యులు వాళ్ళని విచారణ చేస్తే ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ చెల్లి స్పెసిఫిక్గా బైక్కి నడిపిస్తున్నది మా బ్రదర్ కాదని చెప్తున్న పరిస్థితి, ఇవన్నీ కూడా మీ పరిగణలోకి వచ్చాయి. ఇప్పుడు కుటుంబ సభ్యులైతే ప్రిలిమరీగా మాకు విట్నెస్లు వారు చెప్పిన ఐఓకి చెప్పిన ప్రకారం వారేమి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. పోలీసు వారినే ఏం జరిగింది, కాజ్ ఆఫ్ డెత్ ఏంది తెలుసమని వారు రిక్వెస్ట్ చేస్తారు. అంటే కాల్ డేటా ముఖ్యంగా రామ్మోహన్తో పాటు ఇంకా ఎవరెవరితో ఇక్కడ మాట్లాడినట్టుగా అందులో మీకు రికార్డ్ అయింది. అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా పూర్తిగా మనము డిస్క్లోజ్ చేయలేము ఇన్వెస్టిగేషన్. మనకు ఇంతవరకు ఈరోజు మీకు తెలియజేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. స్టెప్ బై స్టెప్ 2 days బ్యాక్ ఎస్పీ గారు చెప్పారు ఆ రోజు ఎలా జరిగిందని చెప్పారు. ఈ 2 రోజుల్లో ఈ 48 hours గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని మీద డీటెయిల్గా రివ్యూ చేశారు. నిన్న దాదాపు 45 minutes ఈ కేసుని రివ్యూ చేశారు. మా డీజీపీ గారు రివ్యూ చేస్తారు, డైలీ మినిట్ రివ్యూ చేస్తున్నారు. సో ప్రజల్లో ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా ఈరోజు మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ కంక్లూడ్ చేస్తాం, ఎలా జరిగిందని మీకు తెలియజేస్తాం. రకరకాల వదంతులు వస్తున్నాయి, వాటిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? సో ప్రజలెవరు కూడా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ప్రజలు కానీ ఎటువంటి వదంతులు నమ్మొద్దండి. మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే మాతో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వ్యక్తిగతంగా ఎస్పీ గారిని కలవచ్చు, నన్ను కలవచ్చు. మేము మీరు ఇచ్చిన ఫ్యాక్ట్స్ని తీసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతే తప్ప అనవసరంగా సోషల్ మీడియాలో అనుమానాస్పదంగా పోస్టులు పెట్టడము, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే అది అనవసరమైన శాంతి భద్రతల సమస్యలకు వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ కేసులో పూర్తి డీటెయిల్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు బయటకు పెడతారు? అది వీళ్ళని త్వరగా ఒక సిట్ కూడా ఫామ్ చేశాము. ఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 DSPలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని దీంట్లో టీంలో పెట్టాము. 10 రోజుల్లో పూర్తి విషయాలు తెలుస్తాయని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ఈ కేసుకి సంబంధించినటువంటి ఇప్పుడు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరెవరు, ఏం జరిగింది, ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎప్పుడు బయలుదేరారు, ఇవన్నీ కూడా ప్రాథమిక రిపోర్టులు మొత్తం అన్నీ కూడా సేకరించడం జరిగింది. అవన్నీ కూడా మీడియా ముందు సీసీ ఫుటేజ్తో సహా ఈరోజైతే చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా బయట పెడతామంటూ అలాగే ఐజీ అశోక్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.